కొన్ని వచనం మనం చదువుకున్నాం. యెహోషువ గ్రంథం చదువుకున్నాం. యెహోషువ తన బట్టలు చింపుకొని తాను ఇశ్రాయేలుల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకుని చుట్టాలమ్మా. ఇక్కడ ఒక వాక్యాన్ని మనం చూస్తా ఉన్నాం, ఒక సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ఆ సందర్భం ఏంటంటే, మోషే చనిపోయిన తర్వాత యెహోషువ ఇశ్రాయేలు అందరినీ కనాను దేశానికి నడిపించడానికి సిద్ధపడి ఉంటాడు. వాళ్ళు యోర్దాన్ని దాటుతారు, యోర్దానులో గొప్ప అద్భుతాన్ని చూస్తారు. యోర్దాన్ని దాటి ముందుకు వెళ్ళిన తర్వాత ఎరికో పట్టణాన్ని జయిస్తారు. ఎరికో పట్టణము మనకు తెలుసు, చాలా పెద్ద గోడలు కలిగిన పట్టణము. ఆ పట్టణమును దాటి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎలా దాటి వెళ్తారంటే, ఆ ఎరికో పట్టణము గోడల చుట్టూ 7 సార్లు తిరుగుతారు. చివరి రోజు 7 సార్లు 49 సార్లు తిరుగుతారు. ఆ గోడలన్నీ ఏమవుతాయి, కింద పడిపోతాయి. ఆ గోడలు దాటి వెళ్తారు వాళ్ళు. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇక్కడ దేవుడు ఒక మనిషి పట్ల ఒక వాగ్దానం చేస్తే, లేదా ఒక జనాంగం పట్ల ఒక వాగ్దానం చేస్తే తన వాగ్దానం ఎలా నెరవేరుస్తాడు అనేది ఎరికో గోడ సందర్భంలో కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎరికో గోడలు పడిపోవడం అనేది చాలా అద్భుతంగా అనిపిస్తుంది. యూఎస్కి నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. కేవలము ఎరికో గోడల చుట్టూ తిరిగారంటే, మాంసాన్ని మోసుకుంటూ తిరిగారంటే, ఆ తిరగటంతోనే ఏమైందంటే ఎరికో గోడలని మొక్కలు కింద పడిపోయింది. అదే సందర్భంలో ఇంకో సంఘటన కూడా జరుగుతుంది. ఏంటంటే, ఈ ఎరుకో పట్టణం ఎలా ఉందో చూడటానికి కొంతమంది వేగులు వెళ్ళినప్పుడు అక్కడ రాహాబు అనే ఒక స్త్రీ ఉంటది. ఆ స్త్రీ యొక్క ఇల్లు ఎక్కడంటే, మనం చదివితే స్త్రీ యొక్క ఇల్లు గోడ మీద, ఎరుకో గోడ మీద, అంత పెద్ద గోడ అనమాట. గోడ మీద ఇంట్లో ఉంటుంది ఆవిడ. గోడ మీద నుంచి ఇక్కడ తింటారు మన ఇంట్లో నుంచి. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే, అంతా పడిపోతుంది కానీ ఆ గోడ మీద ఇల్లు ఆ ఒక్క మొక్క మిగిలి ఉంటుంది. ఆ కుటుంబము నాశనం అయిపోదు, ఆ కుటుంబం కాపాడబడుతుంది. చాలా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది మనకి దేవుడి కార్యాలు ఎలా ఉంటాయి అనేది. యుద్ధం లేకుండా, పగలు పట్టకుండా, మొక్కలు చేయకుండా పెద్ద పెద్ద గోడలు కింద పడిపోతాయి. ఆ పడిపోయిన సమయంలో కూడా దేవుడు ఒక స్త్రీ యొక్క కుటుంబానికి ఇచ్చిన మాటను బట్టి ఆ ఒక్క కుటుంబం మాత్రం కాపాడబడుతుంది. సరే, ఆ ఎరుకో గోడ దాటుతారు, ముందుకు వస్తారు. తర్వాత ఒక చిన్న పట్టణం మీద వెళ్ళాల్సిన సమయంలో ఆ చిన్న పట్టణంలో ఉన్న కొద్ది మంది మీద వాళ్ళు ఓడిపోవడం జరుగుతుంది. ఈ వాక్యం వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ చెప్తామని నేను. చాలా చిన్న పట్టణమే, తక్కువ మంది వెళ్ళిపోతే సరిపోతుంది అనుకుంటారు. కానీ ఎలాంటి పరిస్థితి వస్తుందంటే, ఆ తక్కువ మంది మీద కూడా వీళ్ళు ఓడిపోయి వస్తారు. దానికి కారణము ఒక చిన్న కారణం ఉంటుంది. ఇశ్రాయేలు చేసిన ఒక చిన్న పాపము దానికి కారణం అవుతుంది. నేను ఈరోజు ఆ పాపం గురించి మాట్లాడలేదు, కానీ ఈరోజు ఏం మాట్లాడబోతా ఉన్నానంటే, ఈ యెహోషువతో పాటు ఉన్న ఇశ్రాయేలు పెద్దలు వాళ్ళకు ఒక సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు అనే దాని దగ్గర ఈరోజు మాట్లాడబోతున్నాం. ఈరోజు వాక్యము చాలా కొద్దిసేపు నేను చెప్పాలనుకుంటున్నాను. ఆ కొద్దిసేపులో నేను ఏ విషయం చెప్పాలనుకుంటున్నానంటే, ఇశ్రాయేలుకు యెహోషువకు ఒక సమస్య వచ్చినప్పుడు, వాళ్ళు అనుకుంటున్నది జరగని పరిస్థితి వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చి ఏం చేశారో ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడింది. ఏం చేశారని చెప్తా ఉన్నది దేవుని యొక్క వాక్యము. తమ బట్టలు చింపుకున్నారు. తర్వాత ఏం చేశారంట, తాను పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసము దగ్గర నేల మీద ముఖమును మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనొచ్చు. ఆ రోజు బట్టలు చింపుకోవడం, నేల మీద ముఖం పెట్టడం, దుమ్ము తల మీద పోసుకోవడం అనేది తమ దుఃఖాన్ని వెల్లడి చేయడానికి వాళ్ళు ఎన్నుకున్న కొన్ని మార్గాలు. తామంతగా బాధపడతా ఉన్నామో, తామంతగా దుఃఖపడతా ఉన్నామో, తాము దేవుని సన్నిధిలో ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో తెలియజేయడం కొరకు వాళ్ళు అలాంటి పనుల కాలంలో చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? అయ్యో ప్రభువా, యెహోవా, మమ్మల్ని నశింపచేయునట్లు అమోరీయుల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దానుని ఎందుకు దాటించితివి? ప్రభువా, కనికరించుము. ఇశ్రాయేలీయులు తమ శత్రువులు ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పుతాను. ఎలాంటి ప్రార్థన చేస్తారో చూడండి. ఎలాంటి ప్రార్థన చేస్తారంటే, అయ్యో మేము ఎందుకని ఆ ప్రజలకి చేతికి అప్పచెప్పే పరిస్థితిలోకి వెళ్ళిపోయాం, మేము ఎందుకని నష్టపోయాం, మేము ఎందుకని గెలవలేకపోయాం అని వాళ్ళు
కన్నీటి కాలుస్తూ ఉన్నారు, దేవుడి సన్నిధిలో దుఃఖపడుతూ ఉన్నారు, దుమ్ము పోసుకుంటా ఉన్నారు. వాళ్ళ యొక్క జీవితము ఈరోజు మనము కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి కారణం వాళ్ళని నేను అనుకుంటా ఉన్నాను. కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి వీళ్ళు చేసిన ప్రార్థన కారణం అవ్వాలని నేను అనుకుంటున్నాను. ఒక పరిస్థితి వచ్చింది, వాళ్ళకి ఓటమి వచ్చింది, వాళ్ళకి సమస్య వచ్చింది, వాళ్ళు ఓడిపోయి పారిపోయాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంట, దేవుని సన్నిధిలో దేవుని మందసం ఎదుట ఏం చేస్తున్నారంటే తమ ముఖము నేలకు ఆనించుకొని కన్నీరు కాల్చుకొని పెద్ద పెద్దగా కేకలు వేసి కన్నీరు కాల్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దాదాపుగా మా పరిస్థితులు కూడా కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు దిగజారిపోతూ ఉంటాం. మనం అనుకున్నట్టు జరగదు, కొన్నిసార్లు ఇబ్బంది కలుగుతూ ఉంటది, సమస్య వస్తూ ఉంటది. దేవుడు వాళ్ళని దీవిస్తాడో వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం బట్టి నువ్వు ముందుకు వెళ్తా ఉంటే దీవెన కాకుండా నష్టం ఎదురవుతూ ఉంటది, క్షేమం కాకుండా దుఃఖం ఎదురవుతూ ఉంటది, క్షేమం కాకుండా అపాయం ఎదురవుతూ ఉంటది. ఆ టైంలో మనం ఏం చేస్తున్నాం, ఆ టైంలో మనం ఎలా రెస్పాండ్ అవుతా ఉన్నాం, ఆ టైంలో దేవుని సన్నిధిలో మనం ఎలాంటి ప్రార్థన చేస్తా ఉన్నాం. నేను చాలాసార్లు చెప్పే మాట ఒక్కొక్కసారి చెప్తా ఉన్నాను ఏంటంటే, ఈ కాలంలో అప్పాది మన కన్నులకు ఎలాంటి అంధత్వాన్ని కలిగేశాడంటే, అయ్యో మనం దేవుడు ఇచ్చేదాన్ని, దేవుడు ఇవ్వాలనుకున్న దాన్ని పూర్తిగా మన జీవితాల్లో అనుభవించలేకపోతున్నాం అని చూడటానికి కూడా అవకాశం లేకుండా మన కళ్ళు మూసేస్తా ఉన్నాడు. ఈరోజు ఏ జీవితాన్ని అయితే మనం జీవిస్తా ఉన్నామో, ఎలాంటి పరిస్థితులు అయితే మనం కొనసాగుతా ఉన్నామో, ఆ పరిస్థితులు బట్టి, జీవితాన్ని బట్టి, జీవనాన్ని బట్టి మనం సంతోషపడుతూ మనకు మనం తృప్తిపడతా ముందుకు వెళ్ళిపోతున్నాం. కానీ నేను అనుకుంటాను, దేవుడు మనల్ని ఇలాంటి పరిస్థితి కొరకు కాదు సృష్టించింది, ఇలాంటి పరిస్థితి కొరకు కాదు రక్షించింది. ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి దేవుడు ఎన్నుకొని పిలుచుకున్నాడు. ప్రతి ఒక్క వ్యక్తిని ఒక్కొక్క కుటుంబంలోంచి ఆయా సమయాల్లో ఆయా స్థలాల్లో ఉన్న మిమ్మల్ని దేవుడు ఎన్నుకొని పిలుచుకున్నారని నమ్ముతున్నా. ఎందుకంటే మనలాంటి వారు అనేకులు ఈరోజు మనలాంటి పరిస్థితులు లేరు. మనలాంటి వారు అనేకులు దేవునితో సహవాసం కలిగిన వారుగా లేరు, శాంతి సమాధానం లేని పరిస్థితులు కొనసాగుతూ ఉన్నారు. ఎలాంటి దుఃఖంలో ఉంటా ఉన్నారంటే చాలా కుటుంబాలు చూస్తూ ఉన్నాము. ఆ కుటుంబాల్లో దుఃఖం ఎదురు చేస్తా ఉంది. ధనంలో కుటుంబాలు ఉన్నాయి, కానీ అదే కుటుంబాల్లో శాంతి సమాధానం లేని పరిస్థితి చూస్తూ ఉన్నాం. భార్యకి భర్తకి సంబంధం లేని పరిస్థితి చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రులకి పిల్లలకి సరైన సంబంధం లేని పరిస్థితి చూస్తూ ఉన్నాం. మన కుటుంబాలను చూసినట్లయితే మన కుటుంబాల్లో అలాంటి పరిస్థితులు లేనట్టుగానే మనం గమనించగలుగుతా ఉన్నాం. కొన్ని రోజుల క్రితం నేను ఆలోచిస్తా ఉన్నా, ప్రతి సంఘంలోని ప్రతి పిల్లల కొరకు, నా పిల్లల దగ్గర నుంచి ప్రతి కుటుంబం కొరకు, ప్రతి పిల్లల కొరకు ఆలోచిస్తా ఉన్నా. నేను ఆలోచించినప్పుడు నాకు సంతోషమే కలిగిందని దుఃఖం కావాల. ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఉన్న పిల్లలంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద దాకా పిల్లలైపోయిన వారి వరకు చూసి ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరి ద్వారా మనకు సంతోషంగానే ఉంది, కానీ దుఃఖంగా లేని పరిస్థితి కనిపిస్తా ఉన్నాం. కారణం ఏంటి తెలుసా? మన పిల్లలు దేవుడి సన్నిధిలో కష్టపడ్డారు. మన పిల్లల కొరకు ప్రార్థన చేయబడుతూ ఉంది. వాళ్ళ జీవితము ఒక కాంబత్వంలో వెళ్తా ఉంది. నేను చాలాసార్లు మా పిల్లలకి ఏం తెలుస్తాను చిన్నప్పటి నుంచి, మీరు తప్పు చేసినా పర్లేదు కానీ అబద్ధం చెప్పొద్దు చెప్తాను. తప్పు చేసినా పర్లేదు, తప్పు చేయొద్దు. ఏదైనా పరిస్థితుల్లో తప్పు చేసామనుకో అబద్ధం మాత్రం చెప్పొద్దు చెప్తాను నేను చిన్నప్పటి నుంచి. వాళ్ళు ఆ మాట ఎంతగా సిగ్గైపోయారంటే, ఏదైనా చేసినప్పుడు వాళ్ళకి అది నువ్వు చేసావా అని అడిగావు అనుకోండి, అంటే ఒకసారి పొద్దున్న దగ్గర నేను ఒక పని చేయొద్దని చెప్తాను వాళ్ళకి. ఒకరోజు చేశాడు, వాడిని పిలిచి నువ్వు చేసావా అంటే నేను చేయలేదని కూడా చెప్పొచ్చు, చేస్తే నేను తిడతానని తెలుసు. అది నేను చేశానని చెప్తే నేను తిడతానని తెలుసు. నేను చాలా గట్టిగా తిడతా పిల్లల్ని సరి చేసుకోవడం కొరకు. నేను తిడతానని తెలుసు వాడికి, అయినా సరే వాడు ఏం చెప్పాడంటే చేశాను, నేను ఫలానా పని చేశానని చెప్పాడు. నేను ఫలానా పని చేశానని చెప్పినప్పుడు నేను తిట్టాను, కానీ తర్వాత నేను ఆలోచిస్తాను, ఆ రోజు నుంచి ఆలోచిస్తా ఉన్నాను, మన పిల్లల్ని మనం ఎలా పెంచాలనుకుంటున్నామో దాదాపుగా అలాగే పెరుగుతూ ఉన్నారు.
అతని ముందు 2 అవకాశాలు ఉన్నాయి. నేను చేయలేదు అన్నాను అనుకోండి, నేనేం మాట్లాడను. ఇంకా ఏదో నిజం చెప్పి తిట్టించుకోవటమా, లేకపోతే నేను తిట్టించుకున్నా పర్లేదు అబద్ధం చెప్పుకున్నా ఉంటామా? ఈ రెండింటిలో ఏది కావాలి అంటే, నా పిల్లలు మన పిల్లలు కూడా నిజమైతే నిలబడతా ఉన్నారు, మంచిగా ఉండడానికి సిద్ధపడతా ఉన్నారు. వాళ్ళ ఎదురు చాలా అవకాశాలు ఉన్నప్పటికీ మనము దేవుని ద్వారా వేసిన వాటిలోనే మన బిడ్డలు కొనసాగుతూ ఉన్నారు. ప్రతి కుటుంబంలో ఉన్న బిడ్డలు, ప్రతి కుటుంబంలో భర్తలు, ప్రతి కుటుంబంలో భార్యల విషయంలో ఆలోచన చేసినప్పుడు నాకు దాదాపుగా సంతోషం అనిపించింది. దానికి కారణం ఏంటంటే, దేవుడు మన కుటుంబాల్లో ఉన్నాడు. దేవుడిని నమ్ముకునే దేవుడిని వెంబడిస్తా ఉన్నాం. మనం మన కుటుంబాల్లో దేవుడిని కలిగిన కుటుంబాలుగా ఉంటా ఉన్నాము. కానీ అదే సమయంలో ప్రతి కుటుంబంలోనూ కొన్ని లోటులు కనబడతా ఉన్నాయి, ప్రతి కుటుంబంలోనూ కొన్ని ఇబ్బందులు కనబడతా ఉన్నాయి. ప్రతి కుటుంబంలో దేవుడిని కలిగిన బిడ్డల యొక్క జీవితానికి సరిపోయిన జీవితాలు కనబడట్ల. నేను ఆలోచిస్తా ఉన్నప్పుడు ఈ సందర్భం నాకు వచ్చేసింది. యెహోషువ దేవుని మందిరం దగ్గర, దేవుని మందసం దగ్గర తన పెద్దలతో పాటు కూర్చుని నేల మీద ముఖం పెట్టి కన్నీరు కాలుస్తా ఉన్నాడు. అయ్యా, నేను ఎందుకు అమోరీయుల దగ్గర ఓడిపోవాల్సి వచ్చింది? నేను ఈరోజు అంటా ఉన్నాను, దేవా, ఎందుకు మా కుటుంబంలో పూర్తిగా నీ యొక్క శక్తిని కనపరచబడిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి? అయ్యా, ఎందుకు మా కుటుంబంలో నీ ప్రత్యక్షతను మేము అనుభవించలేకపోతా ఉన్నాం? అయ్యా, ఎందుకని మా కుటుంబము నేను స్తుతించగలిగిన కుటుంబంగా ఉండట్లేదు? నీ ప్రార్థన ఏంటో నాకు తెలియదు, నీ దుఃఖం ఏంటో నాకు తెలియదు. చాలా కుటుంబాలు ఉంటాయి మన సంఘంలో, దగ్గర ప్రార్థన పెడతాం కదా, 20 కుటుంబాల దాకా 20 ప్రార్థనలు పెడతా ఉంటాం మన దగ్గర 20 కుటుంబాల వాళ్ళకి నేను చెప్పే ఈరోజు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ కుటుంబంలో దేని విషయంలో అయినా సరే, దేవా ఇది నాకు లోటుగా ఉంది అని తెలుస్తుందా? దేవా, పలానా సమస్యల నుంచి ఇంకా బయటికి రాలేకపోతున్నాం అని తెలుస్తుందా? దేవా, పలానా దాని కొరకు మేము ఎదురు చూస్తా ఉన్నాం అని తెలుస్తుందా? పోయిన జూన్ నెలాఖరులో మనం అనుకున్నాం ఒక 40 రోజులు ప్రార్థన చేస్తున్నామని. దాదాపు చాలా పరిస్థితులు, చాలా సమస్యలు తెచ్చుకొని నేను ప్రార్థన చేసే కొన్ని విషయాల్లో 1-2 విషయాలు ఇంకా మిగిలిపోయి వాటి పరంగా ప్రార్థన చేస్తా ఉన్నాం. ఈరోజు నేనేం చెప్తా ఉన్నానంటే, మనము ప్రార్థన చేస్తే, ఇక్కడ యెహోషువ ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే జవాబు ఇవ్వడానికి చూస్తాం. నువ్వు ఓడిపోవడానికి కారణము నువ్వు నీ జనాంగంలో ఒక వ్యక్తి చేసిన పని కారణం అని చెప్పడం మనం చూసాం. దాన్ని సరిచేసుకోవడం చూసాం. తర్వాత మరలా ఈ ఇశ్రాయేలు యెహోషువ నాయకత్వంలో దేని కొరకైతే వాళ్ళు సిద్ధపరచబడ్డారో దాని కొరకు ముందుకు వెళ్ళడానికి చూసాం. మన కుటుంబాలు ఎలాంటి కుటుంబాలుగా చేయబడి అంటే, దేవుని ఎదుట ఎలాంటి ప్రార్థన చేయగలిగిన కుటుంబాలుగా చేయబడ్డాయి. మనకు ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక లోటు వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ఏదో కారణం చెప్పుకుని ముందుకు వెళ్ళిపోవడం కొరకు చేయబడదు మన కుటుంబాలు. మనం సత్యం చెప్పుకుని ముందుకు వెళ్ళిపోవడానికి దేవుడు మనల్ని తన ఆత్మతో కడగలేదు. మనం దేవుడితో పోరాడే వారిగా ఉన్న కొరకు చేశాడు దేవుడు. ఇశ్రాయేలు అనే పేరుకి అర్థం మీకు తెలుసు కదా. ఇశ్రాయేలు ఎవరో తెలుసు కదా మీకు? ఇశ్రాయేలు ఎవరు తెలియదమ్మా? ఇశ్రాయేలు ఆశీర్వదింపబడిన వాడు. ఇశ్రాయేలు పేరు ఎవరికి పెట్టబడింది అంటే యాకోబుకు పెట్టబడింది. యాకోబు తన జీవితంలో ఒక పర్టికులర్ స్టేజ్కి వచ్చినప్పుడు మళ్ళీ అంతకప్పుడే మునిగిపోతాడు. ముందుకు వెళ్దామంటే తన అన్న తన పిల్లల్ని, తన భార్య ఏం చేస్తాడని భయంతో ఉన్నాడు. అప్పుడు దేవుడి సన్నిధిలో పెరుగులాడాడు. నిజానికి మనకి అక్కడ దేవుడితో కొట్లాడాడు అన్నట్టుగా మనకు అర్థమయ్యేలా రాశారు. కానీ యాకోబు దేవుడి సన్నిధిలో ఏం చేశాడంట? పెనుగులాడాడు. దేవా, నువ్వు నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను పోనీను. ఏం దీవెన కావాలి ఆ యాకోబుకి? యాకోబుకి ఏం దీవెన కావాలి? మనం అక్కడ చూస్తే యాకోబుకి విస్తారమైన పశువుల మందలు ఉంటాయి. యాకోబు బహుగా ఆశీర్వదింపబడ్డాడు కదా. యాకోబుకి మందలు అంటే ధనానికి లోటు లేదు, సమృద్ధికి లోటు లేదు. బానిస మాట్లాడుతున్నా. యాకోబుకి పని చేసే వారికి లోటు లేదు, యాకోబుకి పిల్లలకి లోటు లేదు. యాకోబుకి ఏ లోటు నుంచి చూపిస్తున్నాం మనం అక్కడ?
యాకోబుకి అన్నీ ఉన్నాయి, విస్తారమైన పశువులు మనలో ఉన్నాయి. యాకోబుకి బిడ్డలు ఉన్నారు, పరివాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ యాకోబుకు ఒక విషయం అర్థమైంది, నేను సమస్యలు ఎదుర్కొనే ధైర్యం నాకు లేదు. యాకోబుకి ఆ రోజు నిజానికి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు యాకోబుకి పేరు మార్చాడంట. యాకోబు అనే పేరుని ఏం చేశాడు? ఇశ్రాయేల్. ఇశ్రాయేల్ అంటే దేవుడే నాకు తోడు, లేదా దేవుడిని సహితము ఒప్పించగలిగిన వ్యక్తి. యాకోబు అనే పేరు అర్థమైంది. యాకోబు అనే పేరుకి మోసగాడు అర్థం ఉంది. ఏదైనా సరే యాకోబు అనే మోసగాడి స్వభావం నుంచి దేవుడే కలిగిన స్థితిలోనికి యాకోబు మార్చబడ్డాడు. ఈరోజు దీవెన అంటే, ఆశీర్వాదం అంటే ఏదో పొందుకోవడం కలిగి ఉండటం మాత్రం కాదు, కానీ మన స్వభావాలు మార్చబడాలి, మన జీవితాలు మార్చబడాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధికి యాకోబు వచ్చాడో, దేవుని సన్నిధిలో పెనులాడాడో, యాకోబు మాత్రం దీవించలేదు, కానీ యాకోబు యొక్క బిడ్డలను తన జనాంగంగా, తన సొత్తుగా దేవుడు స్వీకరించాడు. దానికి కారణం ఏంటంటే యాకోబు దేవుని సన్నిధిలో పెనులాడాడు. యాకోబు దేవుని సన్నిధిలో పెనులాడాడని రాయబడింది. ఒక మనిషితో పెనులాడంటే పెనగాడాడంట. ఇక చాలా నన్ను వెళ్ళని అంటే కాదు, నువ్వు దీవిస్తేటప్పుడు నేను వెళ్ళని అని మాట్లాడి చూస్తాం మనం. దాదాపు అలాంటి పరిస్థితి యెహోషువతో పాటు ఇశ్రాయేలు పెద్దలు ఇక్కడ ప్రార్థన చేయడం మనం చూస్తా ఉన్నాం. అయ్యా, ఎందుకని నా జీవితంలో ఇశ్రాయేలు యొక్క పక్షంగా ఓటం అనేది జరిగింది? ఎందుకని మేము ఓడిపోయాం? ఎందుకని మేము పారిపోవాల్సి వచ్చింది? ఈరోజు నేను అంటా ఉన్నాను, యాకోబు లాగా యెహోషువ లాగా ప్రార్థన చేసే జీవితం అనుకుందా? నేను చెప్తా ఉన్నాను, మన జీవితంలో జరిగే ప్రతి ఒక్క సమస్యకు, ప్రతి ఒక్క దానికి వెనకాల ఒక కారణం ఉంటుంది. ప్రతి దానికి మనం సత్యం చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోతా ఉంటాం, కానీ సత్యం చెప్పుకోవడాన్ని ఆపి దేవుని సన్నిధిలో కనుక నువ్వు విచారం చేయడానికి సిద్ధపడితే దేవుడు నీకు దాన్ని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు, దాన్ని బయలుపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దాని నుంచి బయటికి రావడానికి నువ్వేం చేయాలో కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితంలో ఏది జరిగినా సరే ప్రతి చిన్న మైన్యూట్ థింగ్ కూడా దాని వెనక ఒక కారణం ఉంటుంది. మనం ఏం చేస్తాం తెలుసా? మనం ఎలా అలవాటు పెడిపోయింది తెలుసా? మనం కారణాలు సరి చెప్పుకుని ముందుకు వెళ్ళిపోయాలని సిద్ధపడతా ఉన్నాం. మీరు తెలుసుకోవాలనుకుంటారా మీ జీవితంలో జరిగే వాటి వెనక ఉన్న కారణాన్ని? మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న ఇబ్బందులకి, సమస్యలకి వెనకాల ఉన్న కారణాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇప్పుడు అనుకున్నారా? వద్దా? తెలుసుకుంటారా వద్దా? తెలుసుకోవాలని ఆశ నీకుందా? తెలుసుకోవాలని ఆశ నీకుంటే దేవుడి సన్నిధిలో మొదలుపెట్టు. దాని నుంచి బయటికి రావాలని ఆశ నీకున్నట్లయితే దేవుడి సన్నిధిలో అందవచ్చు. యుద్ధం అన్న తర్వాత ఒకసారి ఒక పక్షం వాళ్ళు గెలుస్తారు, ఒకసారి ఇంకో పక్షం వాళ్ళు గెలుస్తారు. యెహోషువ యుద్ధానికి వెళ్ళినప్పుడు, యెహోషువ తరపు మనుషులు యుద్ధానికి వెళ్ళినప్పుడు యెహోషువ పక్షం వాళ్ళు ఓడిపోయారు. వీళ్ళు ఏమనుకోవచ్చు అంటే, అయ్యో వాళ్ళు మన సరిగ్గా అప్రోచ్ అవ్వలేదు, మనం వేరే ప్లాన్ చేయాలి, వేరే వాళ్ళు పోరాడే విధానానికి తగినట్టు మనం పోరాడాలి అని ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా చాలా మంది బలంగా ఉంది, విస్తారమైన మనుషులు ఉన్నారు ఇశ్రాయేలు, పోరాడగలిగిన శక్తి కలిగిన వాళ్ళు. కానీ వాళ్ళు ఏం చేశారు? యెహోషువ నాయకత్వం వాళ్ళు ఏం చేశారు? మళ్ళా వెంటనే యుద్ధానికి బయలుదేరారా? ఏం చేశారు? వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థన చేశారు. ప్రార్థన కాదు వాళ్ళు చేసింది, దేవుడి సన్నిధిలో ఒక పోరాటం చేశారు. డైరెక్ట్ గా అడుగుతాను, దేవా ఎందుకని జరిగింది? నువ్వు కరుణించు మమ్మల్ని. దీనికి కారణాన్ని వాళ్ళు చెప్పారు. ప్రార్థన, వాళ్ళ ప్రార్థన మనం 1-4 సార్లు చదివితే దేవుడితో వాళ్ళు వాగ్వాదం చేసినట్టు అనిపిస్తుంది, పోట్లాడినట్టు అనిపిస్తుంది. దేవా ఎందుకనయ్యా మేము ఎందుకని ఓడిపోయాం? ఈ రోజుల్లో అపవాది మనం ఏం చేస్తా ఉన్నాడంటే, మన జీవితంలో జరిగే ప్రతి విషయానికి సమాధానం చెప్పగలిగిన దేవుడి దగ్గరికి వెళ్ళకుండా ఏదో విధంగా ఆడుతూ ఉన్నాడు.
మనకే ఒక ఆలోచన వస్తుంది ఇది జరిగి ఉంటుందని, లేకపోతే పక్కన వాళ్ళకి ఒక ఆలోచన చెప్తారు. కానీ ఇంకో కొంచెం అడుగు ముందుకేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే బాగుంటది అనుకునే టైంకి అప్పుడు అవసరం ఒక వ్యక్తిని చూపిస్తాడు, వాళ్ళకి ఇల్లు వాళ్ళు ప్రార్థన చేస్తారు, సరిపోతుంది. ఈ మూడికి ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది పరిస్థితి. ఒకటి, ఈ సమస్య వచ్చింది, ఇబ్బంది వచ్చింది, మనం అనుకున్నది జరగల. దీనికి కారణం ఏంటంటే మనం ఆలోచించడం మనకు ఒక సమాధానం, మనకు జవాబు మన హృదయం నుంచి బయటకు వస్తుంది. రెండోది ఏమవుతుందంటే ఎవరో వచ్చి దాన్ని అనలైజ్ చేస్తారు, దానికి ఒక జవాబు తీసుకొస్తారు మన ముందుకి. అదే కరెక్టే కదా, ఇది అయ్యంతో అనిపిస్తుంది. అది కూడా దాటి ఒకవేళ నువ్వు దేవుని వైపుకి అడుగులు ముందుకు వేయాలనుకున్నప్పుడు మనం కాదు ప్రార్థన చేసుకోవాల్సింది, ఎవరితో చెప్పి అన్నయ్యతోనో వైగారితోనో ఇంకో చెప్పి ప్రార్థన చేసుకుంటే అబ్బాయి ఏం ప్రార్థన చేస్తారో అనిపిస్తుంది. కానీ నిజానికి ఈ మూడు పక్కన పెట్టి దేవుడు ఎవరితో చేసింది, యాకోబు చేసింది, లేకపోతే మోషే పూర్వ అహరోను సాయంతో చేసింది, చాలా మంది బైబిల్లో చేసింది ఏంటంటే వాళ్ళు దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని దగ్గరికి వచ్చి దేవా ఇలా మేము సఫర్ అవడానికి కారణం ఏంటని అడిగారు. ఈరోజు మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఇలాంటి వ్యక్తిగత సత్ఫలాలను మేము ఆశపడతా ఉన్నాం. ప్రవాహానికి కొట్టుకు వెళ్ళిపోయే వారి గురించి, ప్రవాహానికి కొట్టుకు వెళ్ళిపోయే పరిస్థితి నుంచి బయటికి రాగలిగిన వారిని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఎప్పుడైనా సరే ప్రవాహానికి ఎదురెదిన వ్యక్తి గెలవగలుగుతాడు. చాలా మంది ఉన్నారు ఇక్కడ. మనం ప్రతి కుటుంబంలో నువ్వు ప్రార్థన చేయాల్సిన అంశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ప్రార్థన చేసి బయటికి రావాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. నువ్వుగా చూసుకున్నప్పుడు, నీ కుటుంబాన్ని నువ్వుగా చూసుకున్నప్పుడు ఏదో ఒక లోపం నీ కుటుంబంలోకి, ఏదో ఒక అవసరం నీ కుటుంబం నుంచి బయటపడతా ఉంది. ఒక్కొక్క కుటుంబం కొరకు ఆలోచించినప్పుడు అయ్యో ఈ కుటుంబంలో చిన్న సమస్య మిగిలిపోయింది కదా, అయ్యో ఈ కుటుంబంలో ఫలానా వ్యక్తి వారికి కనుక మంచి ఆరోగ్యం వస్తే బాగుంటది, ఇలా రకరకాల ఆలోచనలు నాకే కనబడుతున్నప్పుడు మీకు ఖచ్చితంగా వాటికన్నా ఎక్కువ కనబడతాయి. నువ్వు ఎక్కడ ఆగిపోయావు నాకు తెలియదు. ఏదైనా సమస్య లేదా నీ కుటుంబంలో ఇబ్బందులు కొరకు ఆలోచన చేసినప్పుడు నీ హృదయంలో ఒక ఆలోచన వచ్చి ఇలా జరుగుతుంది నీకు నువ్వే సమాధానం చెప్పుకునే పరిస్థితిలో ఆగిపోయావు నాకు తెలియదు. లేదా ఎవరైనా వచ్చి నీ సమస్యకు నీ ఇబ్బందులకి కారణాన్ని చెప్తా ఉన్నావు నాకు తెలియదు. లేకపోతే నీ సమస్యల కొరకు దేవుని సేవకుడిగా అనుకుంటున్న వాళ్ళ దగ్గరికి వచ్చి నీ సమస్య నీ ప్రార్థన చేసుకుని అయిపోతుంది అనుకుంటున్నావు ఒకరోజు నాకు తెలియదు. కానీ ఈ మూడు కూడా దేవుని యొక్క మార్గాలు కాదు. ఈ మూడు కూడా దేవుని యొక్క మార్గాలు కాదు. నాకు చెప్పొద్దు అనట్లేదు, నువ్వు ఆలోచించొద్దు అనట్లేదు, నీ దగ్గరికి వచ్చి ఏమన్నా మాట్లాడినప్పుడు వాళ్ళు తప్ప అన్నాను అట్లా. కానీ ఈ మూడు దేవుడు ఏ స్థాయిని దగ్గర నుంచి కోరుకుంటున్నాడో ఆ స్థాయి మీరు ఖచ్చితంగా నడిపించవు. దేవునికి వాక్యం అంతా కూడా, బైబిల్ అంతా కూడా ఒకే మాట చెప్పుద్ది, నన్ను అడుగుము నేను నీకు ఉత్తరం ఇస్తాను, నాకు మొరపెట్టుము భూ దిగంతుకోవడానికి నీకు శాస్త్రం ఇస్తాను. చాలా మాటలు ఉంటాయి. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? మనం ఏం చేస్తామంటే ఎన్ని పక్కన పెడుతున్నాం, వాక్యాలన్నింటినీ పక్కన పెడుతున్నాం, దేవుడి పద్ధతులు పక్కన పెడుతున్నాం, కానీ దేవుడి దీవెనలు కావాలని కోరుకుంటా ఉన్నాం. చాలాసార్లు ఎవరికి ఇబ్బందిగా ఉన్నప్పుడు, అనారోగ్యం ఉన్నప్పుడు వెళ్తా ఉంటాం, వాళ్ళ దగ్గరికి వెళ్తాం, పిలిచినప్పుడు వెళ్తా ఉంటాం. ఏం జరిగింది, ఎలా జరిగింది అన్నప్పుడు ఆ వ్యక్తి తిన్నాను, పండుకున్నాను, తన ప్రశ్నలు అవి చెప్తా ఉంటారు. ఒకవేళ అక్కడ ఎవరైనా వైద్యం తెలిసిన వాళ్ళు, నర్సులు కానీ డాక్టర్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి షుగర్ తగ్గింది లేకపోతే బీపీ తగ్గింది అని వాళ్ళు మెడిసిన్ సంబంధించిన విషయాలు చెప్తా ఉంటారు. ఈ సమస్యను అనుభవిస్తున్న వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళకి ఏమైంది వాళ్ళ శరీరంలో వచ్చిన వాళ్ళ గురించి చెప్తా ఉంటారు. ఇది అనారోగ్యంతో వారి గురించి మాట్లాడుతా ఉన్నాను. కానీ దేవుడి దగ్గరికి దేవుడు ఏం చెప్తాడు తెలుసా? దాని యొక్క కారణాన్ని చెప్తాడు, దాన్ని ఎలా తొలగించుకోవాలో చెప్తాడు, దాని నుంచి నువ్వు ఎలా బయటకు వచ్చి ఎలా జీవించుకోవాలో చెప్తాడు. ఈరోజు ఏం చేద్దాం? మనం అనుకుంటున్న కారణాలతో సరిపెట్టేసుకున్నావా?
నా అనుకున్న కారణాలతో సరిపెట్టే వస్తువులు ముందుకు వెళ్ళిపోదామా? మాకు బాగా దగ్గర బంధువులకి ఒక అమ్మాయికి వివాహం జరిగింది. చాలా దగ్గర బంధువులు మమ్మల్ని చాలా అభిమానిస్తారు. వివాహం జరిగిన తర్వాత వివాహం ఫిక్స్ అయిన చాలా రోజులు కలిసింది. నాకు ఎందుకో అది ఇబ్బందిగా అనిపించింది. ఏంటో అది అంత మంచిగా అనిపించలేదు. కాబట్టి నేను ఎవరికైతే దైవ సేవకుడిగా ఉన్నానో, సలహా చెప్పాలనుకున్నానో వాళ్ళకి దేవుడికి సంబంధించిన సలహా చెప్తాను. ప్రతి ఒక్కరు చెప్పను. ఎందుకు చెప్పనంటే మనం అడగకుండా సలహా చెప్తే అది మంచి ఫలితాలు ఇవ్వదు. అడగకుండా సలహా చెప్పకూడదు. తెలుసా మీకు విషయం? ఇప్పుడు తెలియదమ్మా, అదే కుక్క అనుకో, మన ఇంట్లో కుక్క అయితే మన ఇంట్లోకి వచ్చామని చూసి మరగాలి. పక్కింట్లో అనుకో మన ఇంట్లో కుక్క మరగకూడదు. తెలుసా మీకు అది? అవుతున్నారు అందరూ. నిజమది. వాళ్ళకి దగ్గర బంధుత్వం ఉంది కానీ వాళ్ళతో నాకు ఆత్మీయ సంబంధము లేదు. వాళ్ళ పాస్టర్ కాదు కాబట్టి నేను దాని విషయంలో మాట్లాడలేదు. పెళ్ళైన కొన్ని రోజులకి చాలా కొన్ని రోజులకి వాళ్ళు విడిపోవడానికి సిద్ధమయ్యారు. నాకు అంత బాధ అనిపించిందంటే ఆయన మొహం చూడడానికి కూడా కొన్ని రోజుల వరకు, కొన్ని నెలల వరకు ఆయన మొహం చూడలేకపోయింది. వాళ్ళు కారణాలు చెప్పుకుంటా ఉన్నారు. మనం మంచోళ్ళు అనుకున్నాము, అది అనుకున్నాము, ఇది అనుకున్నాం కారణాలు చెప్పుకుంటా ఉన్నారు. వీళ్ళు వెళ్ళి ఆయన అవతల చేసేసి ఏదేదో చేస్తా ఉన్నారు. కానీ ఒక్కసారి కూడా అయ్యో నా కూతురు జీవితం ఎందుకని ఇలా నాశనం అయిపోయింది అది దుఃఖంతో దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఏడవలేదంటే బహుగా ఏడ్చారు. మామూలుగా ఏడవలేదు వాళ్ళు. ఆ కుటుంబము ఆరోగ్యం పాలైపోయారు. కానీ దేవుడి సన్నిధికి వచ్చి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాల్సిన వాళ్ళ మనం చూస్తున్నాం. అది ఒక అమ్మాయి జీవితం గురించి చూసాం, పెళ్లి గురించి చూస్తా ఉన్నాం. కానీ అంత పెద్ద పరిస్థితులు మన కుటుంబాల్లో మన సంఘంలో లేకపోవచ్చేమో, కానీ నీ కుటుంబంలో ఉన్న పరిస్థితి గురించి దేవుడి సన్నిధికి వచ్చి, దేవా ఫలానా సంగతి నా జీవితంలో ఎందుకు జరుగుతుంది, ఫలానా పరిస్థితి నా జీవితంలో ఎందుకు వస్తా ఉంది, నా పిల్లలు లేదు నా భర్త ఫలానా పరిస్థితుల్లో ఎందుకు వెళ్ళగలుగుతున్నారు, ఎందుకు వెళ్ళిపోతా ఉన్నారు అని విచారణ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? లేకపోతే నీకు నువ్వే సమాధానం చెప్పుకుంటూ నీకు తెలిసిన వచ్చినప్పుడు సలహా చెప్తే దాన్ని పాటించుకుంటూ, లేకపోతే ప్రార్థన చేసే బాధ్యత ఎవరికో అప్పు చెప్పి నీ ఇంట్లో నువ్వు పన్నుకునే స్థితిలో ఉన్నావా? యెహోషువ ఏం చేశాడు తెలుసా? మోషే వాస్తవానికి దేవుడితో ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తి. ఆయనే దేవుడి సన్నిధిలో పెరుగులాడుతూ ఉన్నాడు. యాకోబు దేవుడి సన్నిధిలో పెరుగులాడు. మనకి బైబిల్లో చాలా మంది తెలుసు దేవుడి సన్నిధిలో పెరుగులాడిన వ్యక్తులని. చాలా మంది ఉన్నారు మనకి. ఈరోజు నా కుటుంబంలో అవసరం కొరకు నేను దేవుడి సన్నిధిలో పెరుగులాడతాను, నా జీవితంలో ఉన్న సమస్యల కొరకు నేను దేవుడి సన్నిధిలో పెరుగులాడతాను అనేవారికి ఎవరు ఉన్నారా? నేను మీ చేతిని చూడాలనుకున్నాను. నా జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, నాకు అవసరం ఉన్నాయి, ఏదో నా కుటుంబంలో ప్రార్థన చేయాల్సిన విషయాలు ఉన్నాయి, దాని కొరకు నేను దేవుడి సన్నిధిలో పెరుగులాడి ప్రార్థన చేస్తాను అని అనుకుంటున్న వారు ఆమె చేతి చూపిస్తారని ఆశపడతాను. చాలా తక్కువ చేతులు ఇస్తా ఉన్నాయి. చాలా సంతోషం. ఒక్కొక్కరుగా ఇప్పుడు చేతులు ప్రతి ఒక్కరు ఇక్కడ ప్రార్థన చేద్దాం, అలాగే మన ఇళ్లలో ప్రార్థన చేద్దాం. ప్రతిరోజు మీరు ఒక సమయం పెట్టుకోండి. ప్రతి ఇంట్లో దేవుని నామంలో ప్రార్థన చేయడం, మీరు మీ పిల్లలు దేవుడు వినాలి. నోరు తెచ్చి ప్రార్థన చేయడం ఈ రోజు నుంచి అది మొదలు పెట్టాలని నేను ఆశపడతాను. ప్రతి గృహంలో మీరు ప్రార్థన చేస్తాను కాదంట్లా నోరు తెచ్చి ప్రార్థన చేసే అలవాటు చాలా మంది జీవితాల్లో పోయిందేమో అనుకుంటున్నాను. నోరు తెచ్చి ఇంట్లో ప్రార్థన చేసే అలవాటు చెట్లు చేస్తా ఉండొచ్చు. నీ ఇంట్లో నోరు తెచ్చి పెద్దగా ప్రార్థన చేసి ఎన్ని రోజులు లేదు నువ్వు. నీ ఇంట్లో నోరు తెచ్చి పెద్దగా ప్రార్థన చేయడం ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. ఎందుకంటే ఇక్కడ చాలా మంది తల్లులు ఉన్నారు. మీరు దీవించబడిన తల్లులు. నీ ప్రార్థన నీ బిడ్డల యొక్క చెవుల్లో నుంచి హృదయంలోకి వెళ్ళి వారిని దేవుడి వైపు లాక్కొస్తుంది. తెలుసా నీకు? ప్రార్థనలో మనం పలికిన ఏ ఒక్క పదమో కూడా మనం మర్చిపోవచ్చేమో, కానీ ఏ ఒక్క పదం కూడా వ్యర్థం కాదు. నోరు తెచ్చి ప్రార్థన చేయండి. చాలా మంది జీవితాల్లో నోరు తెచ్చి ప్రార్థన చేసినప్పుడు వారి కుటుంబాలు దేవుడి సన్నిధిలోకి ప్రవాహంగా కొట్టుకున్నారని కనులారా మనం చూసాం. ఒక పెద్ద దైవ సేవకుడు ఉన్నాడు.
వాళ్ళ తల్లికి 6 కుమారులు 3 కుమార్తెలు. ప్రతిరోజు ఆ తల్లి ఆ 9 మంది కోసం ప్రార్థన చేసేదంట. 6 కుమారులు 3 కుమార్తెలు ప్రతిరోజు ప్రార్థన చేసేదంట. ఆ 9 మంది ఈ రోజుకి బలంగా చరిత్రలో నిలిచిపోయి సేవ చేసేవాళ్ళు. ఈ రోజు కూడా వాళ్ళ గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ 9 మంది వాళ్ళ తల్లి గురించి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అంటే వీళ్ళ గొప్ప సేవకులు ఎలా అవ్వగలిగారంటే, మా చెవుల్లో ఎప్పుడు కూడా మా అమ్మ చేసిన ప్రార్థన వినపడతా ఉండేది. నీ బిడ్డలు, నీ భర్త ఇలాంటి సాక్ష్యం నీ గురించి చెప్పాలంటే ఈ రోజు నుంచి ఇంట్లో ఖచ్చితంగా నోరు తెచ్చి ప్రార్థన చేయండి. మాకు తెలుసు మన సంఘంలో ప్రతి ఒక్కరు బలమైన ప్రార్థన చేయగలుగుతారు, మంచి ప్రార్థన చేయగలుగుతారు. దుఃఖంతో కన్నీటితో దేవుని సన్నిధిని దింపగలిగి ప్రార్థన చేయగలుగుతారు. ఆ ప్రార్థన మీ గృహాల్లో జరగకుండా అబ్బాయి ఆపేస్తా ఉన్నాడు నాకు తెలియదు. కానీ ఈ రోజు నుంచి ప్రతి కుటుంబంలో కూడా ఇటువంటి ప్రార్థన జరగాలని ఆశపడతా ఉన్నాను. చేస్తారమ్మా? నోరు తెచ్చి ప్రార్థన చేస్తాను ప్రతి కుటుంబంలో. నీ ప్రార్థన ఎంత చిన్నదైనా ఉండొచ్చు. అమ్మ అందరూ తల పుట్టారు, అందరూ చేస్తానట్లేదు. చేస్తారా? ఖచ్చితంగా నేను వినాలనుకుంటున్నాను. ఇంకోసారి చెప్పాలనుకుంటున్నాను. ఈ పక్కన చెప్పలా, అనుమానంగా బయలుదేరుతారు. ఖచ్చితంగా ప్రార్థన చేయండి. దేవుని సన్ని మనం ఆలోచిద్దాం. ఇందాక ఎవరైతే చేసిస్తారో వాళ్ళ ఒక ముగ్గురు చిన్న చిన్న ప్రార్థన చేయండి. నీకు ఏ ప్రార్థన చేయాలంటే ఆ ప్రార్థన ఒక ముగ్గురు చిన్న చిన్న ప్రార్థన చేయండి. మనం ఊహించుకున్నాం. ఇందాక చేసిన వాళ్ళ నుంచి, 2 స్త్రీల నుంచి, 1 పురుషుల నుంచి చేయండి. ప్రార్థన చేసుకున్నాం.